నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి రైట్ ఈ వారంలో మూడవ రోజు బుధవారం సో ప్రస్తుతం మార్కెట్స్ అయితే అప్లోనే ఉన్నాయి సో పొజిషన్ ఏంటనేది మనం తెలుసుకుందాం అయితే ఏంటంటే ఒక అనూహ్య పరిణామం కూడా సంభవించింది ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే G7 దేశాల సమిట్లో ట్రంప్ అనూహ్యంగా బయటకు వచ్చారు అసలు ఎందుకు వచ్చేశారు ఏంటి దీనివల్ల మార్కెట్ ఎలా స్పందించబోతోంది అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు ఈరోజు గెస్ట్తో మనం మాట్లాడే ముందు మీకు తెలుసు కదా మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్స్లో కాల్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వబోయే ఎనలిస్ట్ స్పెషలిస్ట్ తోటి మీరు మాట్లాడి మీకు స్టాక్ మార్కెట్లో ఉన్న సలహాలు సూచనలు తీసుకోండి అలాగే ఏంటంటే ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోండి అలాగే ఏంటంటే ఇవాళ మార్కెట్లో మీరు ఎలాగ లాభం స్వీకరించాలా ఎవరేజ్ చేసుకోవాలా ఏం చేయాలి సరే మరి ఇవన్నీ మాట్లాడుకుందాం మరి అయితే ఇవాళ స్పెషల్ గెస్ట్ ఎవరు చూసిద్దాం గుడ్ మార్నింగ్ ప్రభు గారు మాలంపాటి గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ టు ప్రైమ్ 9 సార్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్ ఎస్ సార్ ఎస్ సో సార్ ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి స్టాక్ మార్కెట్ అయితే అప్లో ఉంది ఏంటి G7 దేశాలు ఆయన మాట్లాడుతుంటే పెద్ద నేను సడన్గా బయటకు వచ్చేసాడు మీటింగ్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చారు ఎందుకు సార్ ఆయన ఏంటంటే టెహ్రాన్ వాళ్ళందరినీ వెకేట్ చేసేయమంటున్నాడు అంటే వార్లోకి యుఎస్ కూడా ఎంటర్ అవుతుందా అనేది ఒక డౌట్ వచ్చింది సో సంథింగ్ ఈస్ కుకింగ్ అందుకే మీటింగ్ జరుగుతున్నప్పుడు జనరల్ గా G7 అంటే వరల్డ్ అన్ని 7 కంట్రీస్ వస్తాయి కదా అక్కడి నుంచి రావటం అంటే ఏదైనా అర్జెన్సీ ఉంటేనే రావాలి సో సంథింగ్ ఏదో ఉంది అనుకున్నారు సో ఇప్పుడు చూస్తే మార్నింగ్ చూస్తే మళ్ళీ యుఎస్ మార్కెట్స్ ప్లస్ లో ఉన్నాయి యుఎస్ ఫ్యూచర్స్ ప్లస్ లో ఉన్నాయి మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ చూపించిన 30-40 పాయింట్స్ సెన్సెక్స్ 80 పాయింట్స్ ప్లస్ లో ఉన్నాయి సో ఇది కొంచెం ఏంటని చూస్తే నిన్న చూడండి విక్స్ జనరల్ గా మార్కెట్ పడినప్పుడు విక్స్ పెరుగుద్ది వోల్టాలిటీ ఇండెక్స్ పెరుగుద్ది బట్ నిన్న పాజిటివ్ లో ఉంది అది వెరీ గుడ్ సైన్ సార్ వోల్టాలిటీ ఇండెక్స్ మనం మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడండి ప్రభు గారు మా దగ్గర బిఎల్ షేర్లు ఉన్నాయండి అవి ఉంచుకోవచ్చా ప్రాఫిట్ లో ఉన్నాం బుక్ చేసుకోవచ్చా ఏదైనా తగ్గే ఛాన్స్ ఉందా ఏదండి బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ బిఎల్ షేర్ బాగా తగ్గి ఈ మధ్య కొంచెం పెరిగింది సో మీకు కొంచెం ఇంకొక 20% 30% ఉందండి దాదాపుగా 460-470 దాకా ఉంచుకోవచ్చు సో డెఫినెట్గా ఎందుకంటే అది కింద నుంచి బాగా 300 దాకా వెళ్ళి మళ్ళీ పైకి పెరిగింది సో డెఫినెట్గా ఇది కొంచెం పాజిటివ్ సైన్లోకి వచ్చింది రిజల్ట్స్ కూడా బాగున్నాయి డివిడెండ్ కూడా ఇచ్చింది సో మంచి డివిడెండ్ ఇచ్చింది సో ఉంచుకోవచ్చు మీరు హోల్డ్ చేసుకోండి 440 పైన అబోవ్ వచ్చినప్పుడు అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేయండి టార్గెట్ అయితే 460-470 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి ఓకే అండి రైట్ సార్ సో విఐఎక్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సార్ అంటే మార్కెట్ లో ఇండికేషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి విక్స్ ఇండికేషన్ చేస్తుంది అంటే మార్కెట్ ఏదైనా అన్సర్టనిటీ ఉన్నప్పుడు విక్స్ పెరుగుతుంది క్లారిటీ వచ్చి మార్కెట్ జూమ్ అవుతున్నప్పుడు విక్స్ తగ్గుతుంది అన్న ఇండెక్షన్ ఏంటంటే మార్కెట్ ప్లస్ అని సో నిన్న చూస్తే నిన్న మార్కెట్ పడింది కదా నిఫ్టీ 150 పాయింట్లు పడింది అయినా విక్స్ తగ్గి ఉంది సో ఇట్స్ అ పాజిటివ్ సైన్ సో పాజిటివ్ సైన్ అంటే ఇండికేషన్ ఉంది ఇది పెద్ద వాళ్ళ ఇంటర్నల్ అనేది ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు తీసుకోలేదు సో ఒక రకంగా చూస్తే నిన్న ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హై ఫ్రెష్ ఆల్ టైమ్ హై అంటే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అన్నట్టు ఉన్నది కదా సో ఇంకొకటి ఏంటంటే పాజిటివ్ స్ట్రాంగ్ పాయింట్ ఎఫ్ఐఐస్ నిన్న స్ట్రాంగ్ బయింగ్ లో ఉన్నారు డిఐతో సహా మొత్తం 10,000 కోట్లు కొన్నారు ఇది పాజిటివ్ సైన్ కదా ఎంత అంటే వాళ్ళు పడుతున్నప్పుడు ఉపయోగించుకుంటున్నారు పెరిగినప్పుడు అమ్ముతున్నారు సో 3 days అప్ 3 days డౌన్ లో ఉంది కాబట్టి ఈ న్యూస్ డ్రివెన్ ఏదైనా జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు డౌన్ వచ్చినప్పుడు ఇట్లాంటివి ఉపయోగించుకోవాలనుకుంటారు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు చూడాలి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఏదో మార్కెట్కి ఇది పెద్ద ఎఫెక్ట్ కాదని సో ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ ఆల్ టైమ్ హై ఇజ్రాయెల్ మార్కెట్ ఆల్ టైమ్ హై ఏంటంటే అంటే ఇంకా అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మన మార్కెట్ ఎలా ఉండాలి సో చూస్తే యూటర్న్ తీసుకుంది డెఫినెట్ గా మంచి పాజిటివ్ సైన్ అంటే ఏదైనా 24,500 నుంచి 25,200 రేంజ్ లోనే నడుస్తుంది రైట్ అక్కడ ఆ పాయింట్ మళ్ళీ మనం చెప్పుకుందాం సార్ సో పుణ్యేశ్వర గారు విశాఖపట్నం నుంచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడండి మీ ఇద్దరికి నమస్కారాలండి నమస్తే అండి చెప్పండి సార్ నావి 2 స్టాకుల గురించి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి ఫస్ట్ క్యాప్టన్ సర్వీసెస్ ఇది 282లో ఉండిపోయాయి సార్ అలా తక్కువ అయిపోయాను అక్కడ 240 దాటుతోంది మళ్ళీ వెంటనే కిందకు వచ్చేస్తుంది అలాగే 200 లోపు కూడా రావటం లేదు ఇక్కడ యావరేజ్ ఎప్పుడు చెయ్యాలి రెండో స్టాక్ హెరిటేజ్ ఫుడ్స్ 660లో సంవత్సరం పై నుంచి తక్కువ అయిపోయాను
అది కూడా ఇంచుమించు 450 దాకా వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. అలాగే 400 లోపు కూడా రావట్లేదు, 390 మళ్ళీ 440 ఆ రేంజ్ లోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ రెండు స్టాకులు ఎప్పుడు యావరేజ్ చేయాలి ఏంటో కొంచెం చెప్పండి సార్ ప్రభు గారు. సార్ ఫస్ట్ స్టాకు 200 అది 180 రేంజ్ లో వచ్చినప్పుడు కొనండి, అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు, అక్కడ సపోర్ట్ ఉంది బాగా. ఎందుకంటే FIS ఆర్డర్స్ కూడా అక్కడ లాస్ట్ టైం కూడా అక్కడ వచ్చినప్పుడు తీసుకుంది. సో ఆ రేంజ్లో తీసుకోండి, అక్కడ దాకా వెయిట్ చేయండి. ఆ వచ్చినప్పుడు అక్కడ ఒకసారి మాట్లాడుకుందాం సార్ పొజిషన్ బట్టి, ఎందుకంటే పొజిషన్స్ మళ్ళీ రేంజ్ బౌండ్ మారుతుంటాయి. సో నెక్స్ట్ మీరు అడిగింది హెరిటేజ్ ఫుడ్స్ ఆల్ టైమ్ వచ్చి 594 అండి. మనకి దాదాపుగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ ముందు రోజు నుంచి బాగా పెరిగింది అప్పుడు. సో తర్వాత కొంచెం కన్సల్టేషన్ అవుతోంది, ఇక కొంచెం తగ్గచ్చండి మీకు డౌన్. ఎందుకంటే 400 కట్ అయిందంటే 370 360 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కట్ కాకుండా ఉంది అంటే మీకు 410 420 ఆ రేంజ్లో ఎంటర్ కావచ్చు. మళ్ళీ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది. ఇది డెఫినెట్గా మీకు మళ్ళీ ఒక 30% 40% కానీ మళ్ళీ 584 అంటే మీరు 480 470 వచ్చినప్పుడు బుక్ చేసుకోండి సార్. కానీ కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేయాలి సార్ డెఫినెట్గా. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారితో మాట్లాడండి. ప్రభు గారు, నాకు చెన్నై పెట్రోకెమికల్స్ లో చెన్నై పెట్రో ఉంది, అది ఎంతవరకు ఉంటుంది? ఎంతలో కొన్నారండి? 631 632 లో కొన్నాం. 631 చెన్నై పెట్రోకెమికల్స్ వచ్చేసి 635, అంటే మీ కొన్న రేట్లోనే దాదాపు 635 ఉంది సార్. ఇది కొంచెం డౌన్ అవుతుందండి, బాగా హై నుంచి ఎక్కడ 1221 నుంచి కంటిన్యూస్గా దాదాపుగా 24 నుంచి అక్కడ డౌన్ అవుతూనే ఉంది, డౌన్ సైడ్. అంటే ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. మీకు ఏదైనా యావరేజ్ చేసుకోవాలంటే ఒకవేళ మీరు లాస్ లేదు కాబట్టి ఎగ్జిట్ అయ్యి బ్రేక్అవుట్ స్టాక్స్ ఉంటాయి కొన్ని. ఎందుకంటే పడి లేసే స్టాక్ ఫస్ట్ లెవెల్ కానీ థర్డ్ లెవెల్ కానీ అట్లా ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటుంది, అట్లాంటి స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఇమీడియట్గా ప్రాఫిట్ వస్తే మనకి కూడా జోష్ వస్తుంది. ఇది దాదాపు సంవత్సరం 2 ఏళ్ళ నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్లో ఉంది. ఇది కొంచెం మీరు ఎగ్జిట్ అయిపోయి మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీకు మంచి ఇది ఉంటుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడివాడ నుంచి రాజు గారు. గుడ్ మార్నింగ్ అండి రాజు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇది నిఫ్టీ అండ్ BSE ఎక్స్పైరీ డేస్ చేంజ్ అయినట్టు వస్తున్నాయి సార్. అంటే దీనివల్ల BSE కూడా డౌన్ అయినట్టుంది అండి. అంటే సార్ దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? అంటే NSE అదే అర్థమైంది, పాయింట్ అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ థర్స్డే, బ్యాంక్ నిఫ్టీ మంగళవారం, ఈ రెండు కలిపి ఒకే రోజు చేద్దామని ఉద్దేశం ఉంది. అంటే ఇంకా రాలేదు సార్, అది ప్రపోజల్ ఉంది, తొందరలో చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ట్రేడింగ్ చేసే వాళ్ళ ఆప్షన్స్లో ఆ హెడ్జింగ్ కానీ డిఫరెంట్ డేస్లో ఉంటాయి కాబట్టి ఆ వాలటాలిటీ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకొని దాని ప్రకారం చేయొచ్చు. ఇండివిజువల్గా అంటే మనకి గ్యాప్ డౌన్ అంటే గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ అప్ అయితే గ్యాప్ డౌన్ అవుతుంది, అలా చెప్పలేము. కాబట్టి మీరు మంచి సలహాలు తీసుకొని చేయొచ్చు. ఆ రెండు చేసినప్పుడు కొంచెం BSE కొంచెం ఇది రెండు ఒకే రోజు వచ్చినప్పుడు ఒకటే చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక రకంగా ట్రేడింగ్ అనేది కొంచెం తగ్గించుకుంటేనే మంచిది. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్కి వెళ్ళండి దయచేసిగా, మీ హార్డ్ అండ్ మనీ ఎటు పోకుండా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కొనండి. ఎందుకంటే వీటిల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఎవరైనా సజెషన్స్ తీసుకొని మంచి అనలిస్ట్ దగ్గర సజెషన్ తీసుకొని అట్లా ట్రేడింగ్ చేస్తే బెస్ట్. రోజు ఏదో ఒకటి చేయాలి ట్రేడింగ్ అని చెయ్యొద్దు. అవకాశం పడినప్పుడు అందిపుచ్చుకోవడం. ఇప్పుడు 25-200 రేంజ్ అనుకున్నాం హయ్యర్ సైడ్, అక్కడ 25-200 అక్కడ పుట్టు తీసుకోవచ్చు, పుట్టు షార్ట్ చేయొచ్చు. అదే మీకు 24-500 వచ్చినప్పుడు కాల్ తీసుకోవచ్చు. అంటే ఆ రేంజ్ 700 ఉంది కాబట్టి మనకు ఆ టైంలో డికే అవుతుంది కాబట్టి కొంచెం డబ్బులు వచ్చే ఛాన్సులు ఉంటుంది. అట్లా చేయండి దయచేసి. రైట్. సో సార్ అలా చేయండి. అలాగే ఏంటంటే ప్రభు గారి నెంబర్ కూడా ఏంటంటే ఆన్ స్క్రీన్ మీద వస్తూ ఉంది. ప్రభు గారి పేరు చేస్తూ సంప్రదించాల్సిన నెంబర్ అని వస్తుంది. మీరు హైదరాబాద్ వాసులు అయితే కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీకు నచ్చిన నిపుణులు కూడా మీరు చేయొచ్చు. ఇది ఓన్లీ కేవలం సలహా మాత్రమే. సో సార్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి. రమ్య గారు గుడ్ మార్నింగ్ హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. మేడం సార్తో మాట్లాడండి. సార్ నా దగ్గర IPL షేర్స్ ఉన్నాయండి, ఇండియా పెస్టిసైడ్స్. ఏదండి ICICI? మేడం ఇండియా పెస్టిసైడ్స్, గుజరాత్ పెస్టిసైడ్స్. ఓకే. అంటే ఇప్పుడు అది నేను 220లో కొన్నానండి. ఇప్పుడు మరి కొంచెం తగ్గింది, ఉంచుకోమంటారా లేదంటే మళ్ళీ ఏమన్నా యావరేజ్ చేసుకోమంటారా?
యావరేజ్ చేసుకోవాలంటే ఇంకా మీకు జనరల్గా యావరేజ్ ఎక్కడంటే 20%, 30% అట్లా ఎక్కువ మీ కొన్న రేటుకి ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు యావరేజ్ చేయాలి. ఆ డిఫరెన్స్ పెట్టుకోండి, ఒక 20% ప్లస్ ఆర్ మైనస్. సో అక్కడ +20 వచ్చినప్పుడు అమ్మేసుకోవాలి, -20% వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలి. ఇదే ఫండమెంటల్. సో జనరల్గా ఏంటంటే కొంచెం రేంజ్ బౌండ్స్ ఒకటి మారుతుంటాయి కాబట్టి అప్పటి సిచ్యుయేషన్ ప్రకారం ఎట్లా ఉందో చూసుకొని దాని ప్రకారం ఎంటర్ అయితే బెస్ట్. మీది కొంచెం పాజిటివ్గానే ఉంది, కొంచెం పైకి రావచ్చు, మీకు ఇంకా ఒక 20% పైకే రావచ్చు. హోల్డ్ చేయండి దయచేసి. ఇక్కడ హోల్డ్ చేస్తే మీకు పాజిటివ్నే క్లోజ్ చేయొచ్చు, ప్రాఫిట్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ రైట్ సార్, అది రమ్య గారు, అది సూచన. సో సార్ ఏంటి సార్ 230+ ఉంది మామూలుగా ఏంటంటే సెన్సెక్స్. అవునండి, పొజిషన్ ఏంటంటే ఇవాళ ప్లస్ఏనండి, ప్లస్ అంటారా? తీసుకుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ ప్లస్ ఉన్నాయి, ఇజ్రాయెల్ మార్కెట్ ప్లస్ ఉన్నప్పుడు మన మార్కెట్ ఎందుకు ప్లస్ ఉండదండి? మన మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి కదా. సో డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదంటే యావరేజ్ చేసుకోవచ్చా, ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ కూడా హయ్యర్ సైడ్ అమ్మేస్తున్నారు, లోవర్ పడేసినప్పుడు మళ్ళీ కింద ఎంటర్ అవుతున్నారు. సో దానివల్ల మనం అట్లా చూసుకొని దాని ప్రకారం ఇది చేసుకోవచ్చు. పడినప్పుడు ఆ రీట్రేస్మెంట్ అనేది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా సరే, టైంని బట్టి. ఓకే రైట్ రైట్. జనరల్గా వాటిలో ఏ రంగాలు ప్రస్తుతం మళ్ళీ ఈవేళ ఉన్న దాంట్లో ఏ రంగం అయితే ఎట్లా బెటర్? ఇప్పుడు క్రూడ్ బాగా ఇదైంది కదా, ఆటో సెక్టర్ కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. అది క్రూడ్ తగ్గుతుందంటే ఆటో సెక్టర్ తగ్గుతుంది, క్రూడ్ పెరుగుతుందంటే ఆటో మీద ఇమీడియట్ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ఒకటి చూడొచ్చు, ఎఫ్ఎంసీజీ చూడొచ్చు ఇవాళ. సో బ్యాంకింగ్ చూడొచ్చు, కన్స్యూమర్ గుడ్స్. సో ఇవన్నీ చూడొచ్చు అండి. వీటిల్లో స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. బ్యాంకింగ్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్? ప్రైవేట్ సెక్టర్ కూడా బాగానే ఉందండి, రెండు. ఎందుకంటే నిన్న 2 పడ్డాయి. సో ఆ 2 కూడా కొంచెం మనం ఇది చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఏది పడిందో చూసుకొని ఆ దాంట్లో ఎంటర్ అయితే మనకు తొందరగా ప్రాఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా యావరేజ్ చేసుకోవడానికి ఉంటుంది. రైట్ రైట్. మరి ఏంటి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఏంటంటే ఇంకా మరి మార్కెట్ ఇంకా ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నప్పుడు జనరల్గా ఏంటంటే దీంట్లో ఏంటంటే మనం మాట్లాడదాం సార్. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్, ఏలూరు నుంచి. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మాది హుండాయ్ మోటార్స్. ఓకే, 1800 లో ఉన్నాయండి. ఓకే సార్. అది అప్పటి నుంచి మనం ఇష్యూ చేసిన దగ్గర నుంచి కూడా తక్కువతో వచ్చింది అది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఇష్యూ చేసిన రేట్ ఉన్నట్టుంది, అది కానీ పెరుగుతుందా లేకపోతే దాన్ని ఎక్కి కావాలంటారా? 1944 నడుస్తుంది సార్, ఇవాళ న్యూట్రల్ ఉంది 0.6. ఎందుకంటే కింద నుంచి బాగా పెరిగిందండి, ఇది బాగా డౌన్కి వచ్చింది, 1591 ఆ రేంజ్లోకి వచ్చి పెరిగింది. ఇంకా కొంచెం ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. 2050 కనుక దాటితే ఇంకొంచెం పెరగచ్చు, అక్కడ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే 1800 అంటున్నారు, ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో ఉన్నట్టే లెక్క ఒక రకంగా, అంతే కదా. సో 1800 అంటున్నారు కాబట్టి 1944 నడుస్తుంది. ఇంకో కొంచెం కుషన్ ఉంది, కొంచెం వెయిట్ చేయండి. ఏదన్నా డౌట్ వచ్చి యూటర్న్ తీసుకుంటుంది పడుతున్నప్పుడు మటు ఎగ్జిట్ అయిపోండి, మళ్ళీ కావాలంటే కింద కొనుక్కోవచ్చు మనం. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉండండి, ఉదయ్ శంకర్ గారు తిరుపతి నుంచి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ప్రభు గారితో మాట్లాడండి. ఓకే సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. సార్ నాకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సార్. మ్యూచువల్ ఫండ్స్, ఓకే. అవి ఆదిత్య బిర్లా, ఐసిఐసిఐ మాత్రం కొంచెం హైయెస్ట్ లో ఉన్నాయి. ఏ ఫండ్స్ అండి మ్యూచువల్ ఫండ్స్ లో? ఏ ఫండ్ సార్? కొన్ని మామూలుగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మామూలు 2-3 రకాలుగా ఉన్నాయండి అవి. ఓకే సార్. గ్రోత్ లో ఉన్నాయి, తర్వాత పోతే మిగిలిన వాటిలో కొన్నిట్లో ఉన్నాయి సార్. అన్ని ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి సార్. ఓకే అండి. ప్రస్తుతానికి నాకు నా ఇన్వెస్ట్మెంట్ దాదాపు 30 lakhs ఉంది, నా పేరుతో, నా భార్య పేరుతో. ఓకే. ప్రజెంట్ ప్రాఫిట్ 15 lakhs ఇస్తుందండి. ఓకే. వాటిని అంటే ఏదైనా ఈ వారు వీటి వల్ల అంటున్నారు కదా, ఈ ఇయర్ అయిపోయిందండి నేను ఇన్వెస్ట్ చేసి. ఓకే. వాటిని తీసుకోవచ్చా ఏదో ఉంచుకోవచ్చా? జనరల్గా ఇప్పుడు ఏంటంటే మనం నిఫ్టీ ఆల్ టైమ్ హై డిసెంబర్ లోపల రావాలనుకుంటున్నాం, ఎప్పుడైనా రావచ్చు. ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు జనరల్గా అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ జనరల్గా 50% అమ్ముతారు, పైన 50% అమ్ముతారు. లేదు అనుకుంటే ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి గ్లోబల్గా కొంచెం జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, దానివల్ల కొంచెం మన ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి. సో మనకి మన మార్కెట్స్ అన్ని బాగున్నాయి, మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి, ఏం డౌట్ లేదు. సో ఆల్
టైమ్ హై వచ్చినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఏది ఎంటర్ కావాలి, ఏది ఉన్నది, ఏది దాంట్లో ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మీరు మినిమం 5 years ఉన్నా 30% అబోవ్ ఇచ్చే స్టాక్స్ ఉన్నాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఏఎంసీలు ఉన్నాయి. సో రిటర్న్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్వాంటమ్ ఫండ్ 65% ఇచ్చిందండి ఒక ఫండ్. అంటే ఆ సంవత్సరం ₹1,00,000 పెడితే 1,65,000 అయింది. బట్ ప్రతి సంవత్సరం అంత రాదు. సెబీ కూడా తవ్వకాలు మొదలుపెట్టి ఏమీ దొరక్క వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి అంత చేశారు. ఫ్యూచర్లో మార్కెట్లో కూడా వస్తుంది. దీంట్లో ఎలా ఉపయోగించాలో బాగా తెలిసినప్పుడు డెఫినెట్గా రిటర్న్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. సో ఇప్పుడు మనం ఏదన్నా ప్రాఫిట్లో ఉన్నప్పుడు కొంచెం బుక్ చేసుకోవడం మంచిది. మళ్ళీ ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు బుక్ చేసుకొని మళ్ళీ కొంచెం క్యాష్ పెట్టుకొని ఉండండి. రైట్, అది సార్ సూచన. సో సార్ నెక్స్ట్ నారాయణ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ నారాయణ గారు. సార్ నమస్కారం సార్. సార్ ఇది 2 స్టాక్స్ అండి. ఒకటి ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, ఓకే. తర్వాత SEPC లిమిటెడ్. S ఫర్ సింగపూర్, E ఫర్ ఇంగ్లాండ్, P ఫర్ పాట్నా, C ఫర్ క్యాట్. SEPC సార్. SEPC లిమిటెడ్, ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్. ఇది ఫ్రెష్ ఎంటర్ అవ్వచ్చా సార్? SEPC 1370 ఉందండి, ₹13. ఇవాళ 0.4% పెరిగింది. ఇది కొంచెం బాగా హై నుంచి వచ్చింది సార్. ఇది 28, 29, 30 నుంచి ఉంది. ఇప్పుడే కొంచెం స్టెబిలైజ్ కన్సాలిడేషన్ అవుతోంది. ఏదైనా మీకు 15 to 16 దాటినప్పుడు అక్కడ ఎంటర్ అయితే బెస్ట్ ఇది. సో లేకపోతే మీరు 10 బిలో వచ్చినప్పుడు ఎంటర్ అవుతే బెస్ట్. అంటే 15 దాటిందంటే కొంచెం బూస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారు, ఆయిల్ కంట్రీ ట్యూబులర్ అన్నారు. ఆయిల్ కంట్రీ ట్యూబులర్ ₹80 ఉంది సార్. ఇది బాగానే ఉందండి. ఇది ఎంటర్ కావచ్చు. కాకపోతే మీకు హై వచ్చేసి 92నే. ఇప్పుడు 80, ఇప్పుడు ఈ రేంజ్లో కొన్నా ఒక ₹10 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. అప్పుడు ఎందుకంటే వార్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ ఆయిల్ ఇదన్నీ ఇదవుతాయి, కొన్ని వస్తాయి అట్లా. సో డెఫినెట్గా కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఒకవేళ ₹80 అన్నా మీకు 75, 74 ఆ రేంజ్లో ఎంటర్ అయితే బెస్ట్. ఒకవేళ 50% ఇక్కడ కొనండి, తగ్గితే మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు, అక్కడ కొనొచ్చు. అలా చేయండి. లేకపోతే రైట్ అండి నారాయణ గారు, అది సూచన. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ గారు. హలో, గుడ్ మార్నింగ్ ఆనంద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి. చెప్పండి సార్. సార్ JP అసోసియేట్స్ పరిస్థితి సార్. JP అసోసియేట్స్, అవును సార్. ఇది కొంచెం ఇదిగానే ఉంది సార్. వద్దు సార్. ఇది కొన్నారా మీరు? సార్ యాక్చువల్ కొన్నాము, అన్లిస్ట్ అయ్యింది కదా సార్. అదే దాని పరిస్థితి ఏం సార్? సార్ ఇప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. ఎక్స్చేంజ్ కంప్లీట్ చేయాల్సింది. ఒకవేళ ఫీజు కట్టకపోయినా, ఆ డేట్కి వాళ్ళు పొరపాటున చూసుకోకపోయినా డీలిస్ట్ అవుతాయి. మళ్ళీ వాళ్ళకి ఫీజు కట్టి వచ్చినా మళ్ళీ వస్తాయి. అట్లా వేరే అదర్ కూడా ఉంటుంది. ఆ రీజన్ ఏంటో చూడాలి. కాకపోతే ఇది బాగా ఫండమెంటల్స్ నుంచి బాగా ఇదైపోయిందండి. మంచి ఇది కాదు. ఏ రేట్లో కొన్నారు మీరు? సార్ అది 3.74 రేట్లో, ₹3.74. కొంచెం అంటే లాస్ట్ కొంచెం తక్కువే ఉంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయింది. దయచేసి నా మాటేనండి. మంచి కంపెనీ కొనండి, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కొనండి. ఇట్లాంటివి ఏంటంటే ఎప్పుడో రేర్ కేసు, 100లో 1, 2 పైకి వస్తాయి, అట్లా రావు. వీటిల్లో ఉండి మనం లాంగ్ టర్మ్ వెయిట్ చేసేదానికంటే మంచి బ్రేక్అవుట్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు షార్ట్ టర్మ్లో లేదా మిడ్ టర్మ్లో 10 to 20% అలా వచ్చాయి. కానీ మల్టీబ్యాగర్లు కానీ 20% పెట్టుకుంటే అది మనకి మనోధైర్యం ఇవ్వాలి. ఇది దీన్ని పెట్టుకుంటే మనకి డబ్బులు వస్తాయి అనేది. ఇది పెట్టుకుంటే ఎప్పుడు వస్తాయో తెలియలేదు. ఇట్లాంటి కంపెనీలు పెట్టుకుంటే కష్టం కదా. దయచేసి దీన్ని ఎగ్జిట్ అయిపోయి ఇంకొక దాంట్లో ఎంటర్ అవ్వండి. ఓకే అండి, వెల్కమ్. అది సూచన సార్. సో సార్ మరి ఏంటి మరి సార్ ఇప్పుడు ఏంటంటే ఇవి సరే స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం ఇలా నడుస్తుంది. మరి IPOs కూడా ఈ వారంలో వచ్చే ఉన్నాయి. ఏదైనా మంచి IPOs ఏమైనా ఉన్నాయా? IPOs బాగున్నాయండి. మామూలుగా ఈ వారం కూడా 2-3 ఉన్నాయి. అంటే మెయిన్ బోర్డులో ఒకటే ఉంది. అంటే IPOs లో ఏంటంటే మనం అప్లై చేసిన దానికి 15,000 మినిమం, మాక్సిమం 2 lakhs ఇండివిజువల్. ఇప్పుడు వచ్చే దాంట్లో రెస్పాన్స్ బట్టి షేర్ చేస్తారు కాబట్టి కొంచెం ఇది అవుతాయి. అది నిజంగా ప్రోడక్ట్ మంచిది అనుకుంటే IPOల కంటే నేను సెకండరీ మార్కెట్ బెస్ట్ అనుకుంటా. 100% అది. ఇప్పుడు లిస్ట్ అయిన రోజు కొంచెం పెరిగినా మళ్ళీ తగ్గుతుంది. లేదా ఆ రోజు కొంచెం ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, ప్రోడక్ట్ మార్కెట్లో ఫ్లరిష్ అవుతుంది అనుకున్నప్పుడు అలాంటి ప్రోడక్ట్ కొనిపెట్టుకుంటే డెఫినెట్గా వస్తుంది. మనకు కావాల్సిన అమౌంట్లో ఎన్ని షేర్లు కావాలో అన్ని షేర్లు అక్కడ కొనుక్కోవచ్చు. అదే IPOలో అయితే వాళ్ళ ఇష్ట ప్రకారం ఇస్తారు. సో తక్కువ వస్తాయి. సో అప్లై చేయొచ్చు, మంచిదైతే చేయొచ్చు. కొన్ని ఆ ప్రోడక్ట్ కనుక డిమాండ్ ఉంటే మార్కెట్లో కూడా తీసుకొని మనకు కొంచెం టైం ఇస్తే డెఫినెట్గా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, మరో కాల లైన్లో ఉన్నారండి. హైదరాబాద్ నుంచి రమేష్ గారు. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్. ప్రభు గారితో మాట్లాడండి.
సార్ ఇది నా దగ్గర ఎంఆర్పిఎల్ ఉన్నాయి సార్. ఎంఆర్పిఎల్ అంటే 234 లో ఉన్నాను, 137 ఉంది సార్. ఇట్లా ఉంచుకోవాలా ఎగ్జిట్ అయిపోమంటారా? వెయిట్ చేయాలి. అమ్మో 137 నడుస్తుంది. 234 బయింగ్. అవును సార్. 234 బయింగ్ అంటే చాలా. ఇప్పుడు 2024లో కొన్నారు మీరు? అవును సార్, 2024 లో. బాగా అంటే ఇంకా కొంచెం డౌనే ఉందండి, బాగా టెక్నికల్ కూడా వీక్ ఉంది, ఇంకా కొంచెం తగ్గచ్చు. ఇక్కడ యావరేజ్ చేసుకుందామన్నా కొంచెం 100 బిలో కట్ అయినప్పుడు అప్పుడు చూద్దాం. అప్పుడు సిచ్యువేషన్ ప్రకారం డిసిషన్ తీసుకుందాం. కొంచెం ఆగండి దయచేసి. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వమన్నా ఎగ్జిట్ అవ్వని చెప్పలేము. 120 అక్కడ, 224 అక్కడ, 100% రూపాయి లాస్ కదా. సో చెప్పలేం కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. యావరేజ్ ఎక్కడ చేయాలో 100 ఆ రేంజ్లో వచ్చినప్పుడు చూద్దాం, అక్కడ బెస్ట్. సో అది రమేష్ గారి సూచన. సో సార్ అదే మీరు చెప్పినట్టు అంటే ఐపీఓస్ కొంత చేసిన ఏంటంటే ఇక్కడ సెకండ్ మార్కెట్లోనే అది బెస్ట్ అనే ఉద్దేశం. బెస్ట్ ఐపీఓస్ దాదాపుగా 60 రెడీగా ఉన్నాయి. అంటే దాని ఇండికేషన్ ఏంటి? ఐపీఓస్ ఎక్కువ వస్తున్నాయి అంటే మార్కెట్ బాగుంటుంది అని లెక్క. అంతే కదండి. డెఫినెట్ గా అప్పుడే ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు ఎక్కువ మంది అప్లై చేసి ఆ రోజు లిస్టింగ్ రోజు పడితే వాళ్ళు ఫీలింగ్ ఉంటుంది కదా. కరెక్ట్. ఈ పాయింట్ మనం మాట్లాడదాం మళ్ళీ. సో సార్ సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ ప్రభు గారు గట్టిగా మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే. బిఎస్సి 2009లో తీసుకున్నాను సార్. ఏదండి? బిఎస్సి అండి. బిఎస్సి మంచి కంపెనీ అండి, డౌటే లేదు. 800కి ఇచ్చిన 800కి ఇచ్చింది 2800. ఓకే, హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. మంచి కంపెనీ ఇది, ఏం డౌట్ లేదు. ఎందుకంటే టర్న్ ఓవర్ బాగానే ఉంది. దీనికంటే ఎన్ఎస్సి కూడా అన్లిస్టెడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు రేపప్పుడు ఒక 2 monthsలో లిస్ట్ అవ్వచ్చు, లేదా డిసెంబర్ లోపల అవ్వచ్చు. ఎన్ఎస్సి, బిఎస్సి, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, క్యాంప్స్ ఇవన్నీ ఏం డౌట్ లేదు. ఆ షేర్లు పడ్డప్పుడల్లా పెట్టుకోండి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా బీఎస్సీలో మీరు భయపడాల్సిన పని లేదు, మళ్ళీ వస్తుంది. కొంచెం టైం ఇవ్వాలంతే. సో నెంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఛార్జెసే, ట్యాక్స్లే వస్తాయి కదా ఎక్కువ. వాళ్ళ అదర్ ఏం లేదు కాబట్టి డెఫినెట్గా కొత్త ఇది కూడా వస్తుంటాయి కాబట్టి కంపెనీస్ యాడ్ అవుతుంటాయి, వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. డెఫినెట్గా ఉంచుకోండి సార్. డెఫినెట్గా యావరేజ్ చేయాలనుకున్నా మీరు కొంచెం ఆగండి. ఏదన్నా కొంచెం 2400 కట్ అయినప్పుడు అప్పుడు చూద్దాం. అప్పుడు ఆ రేంజ్లో మళ్ళీ చూసి అప్పుడు సిచ్యువేషన్ ప్రకారంగా ఒక డిసిషన్ తీసుకొని అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకొని ఉండండి, ఏం పర్లేదు. రైట్. మరి సత్యనారాయణ గారు చెప్పి కరెక్ట్గా అంటే మరి 2400-600 తీసుకున్నారు కదా సార్. మరి దాని టార్గెట్ ఎంత ఉండొచ్చు మరి? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ కొద్దిగా హైలో ఉన్నాను సార్ ఉద్దేశం. యాక్చువల్గా ఎక్కడండి అది దాదాపుగా 800 నుంచి విపరీతంగా పెరిగింది అది. సో మన ఇప్పుడు ఇక్కడ నుంచి డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, 5000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ మనకి ఇచ్చేసి పెట్టుకుంటే డెఫినెట్ గా అది డబల్ అయ్యే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేసుకోవచ్చు. అందుకని జనరల్ గా ఏంటంటే అంత 100% వెయిట్ చేసే దానికంటే మన ఎవరి ఇండివిజువల్ ఎవరి టేస్ట్ ప్రకారం 30% 40% వాళ్ళ టేస్ట్ ప్రకారం వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతూ మళ్ళీ ఆ స్క్రిప్ట్ కింద పడ్డప్పుడు కొనుక్కుంటే ఇంకా రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక ఆల్మోస్ట్ డిసెంబర్కి మార్కెట్ ఇంకా అప్ అవుతుంది కాబట్టి పెరుగుతుంది కాబట్టి డిసెంబర్ వరకు కూడా మినిమం ఉంచుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఆల్ టైమ్ హై అంటే డిసెంబర్ లోపల ఎప్పుడైనా రావచ్చు. ఆల్ టైమ్ హై అంటే వచ్చినప్పుడు మట్టుకు అదొక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది, అక్కడ అమ్ముతారు అందరూ. సో డెఫినెట్ గా అక్కడ తగ్గే ఛాన్సులు ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ మనం ఎగ్జిట్ అవ్వచ్చు అంటా నేను. అలా చేసి యావరేజ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ ప్రాఫిట్ కూడా బుక్ చేసేసుకోవచ్చు. యావరేజ్ ఇన్ ద సెన్స్ పడేటప్పుడు యావరేజ్ చేయకూడదండి, ఫాలింగ్ నైఫ్ పట్టుకోకూడదు. పడిన తర్వాత అక్కడ ఎక్కడ ఆగుతుంది, దాని రేంజ్ బౌండ్ ఏంటి, ఎక్కడో చోట ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో యూటర్న్ తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు బయింగ్ వస్తుంది, ఎఫ్ఐఎస్ ఎంటర్ అవుతారు, ఏ లెవెల్లో ఎంటర్ అవుతారు, అవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా మనకి మంచి ఛాన్స్ లో ఎఫ్ఐఎస్ ఎంటర్ అయ్యే దానికంటే ఒక స్టెప్ మనం ముందున్నామంటే ఈ రేంజ్ లో రావచ్చు అని తెలిసినప్పుడు మనం అక్కడ ఆ రేంజ్ లో మనం కొనిపెట్టుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అందువల్ల ఏంటంటే ప్రేక్షకులకు ఏంటంటే కూడా గమనిక ఏంటంటే రెగ్యులర్ గా మనతో టచ్ లో ఉండి ఈ ప్రోగ్రామ్ లో రెగ్యులర్ గా మనతో మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే వాళ్ళకి వేరే స్టాక్స్ మీద ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, దీని మీద ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం. రైట్ సార్, మరో కారణం తీసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రభు గారు, హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ నేను బిహెచ్ఎల్ నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. నేను బిహెచ్ఎల్ షేర్స్ కొన్నాను. ఓకే. అయితే అది ఎప్పుడు కొన్నానంటే 16లో కొన్నాను. 2016. గుడ్. అయితే ఇప్పటి వరకు అది 300 క్రాస్ అవ్వడం లేదు. అది దాని ఏమైనా ఛాయిసెస్ ఉందా తిరగడం?
ఇది డౌన్ నుంచి బాగా పెరిగింది సార్. ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంది, టెక్నికల్ కూడా. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే దాదాపుగా 217, 215 నుంచి పెరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ 300 హై వచ్చేసి మీకు 332 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మీకు 280 దాకా రావచ్చు. ఒక 285 కట్ అయిందంటే 300 అబోవ్ వెళ్ళిపోతుంది. అది మనం అక్కడ పొజిషన్ బట్టి అక్కడ చూసుకోవాలి. లేదా 280లో కొంచెం మనం కొంచెం వెయిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు యావరేజ్ చేయాలంటే మటుకు 220 కట్ అయినప్పుడు యావరేజ్ చేయొచ్చు, కొంచెం ఆగండి. ప్రభు గారు అది సూచన అండి ప్రభు గారు. సో సార్ అయితే అంటే మరి మనం ఏంటంటే ఇంకా క్యాంప్స్ అది కూడా మీరు చెప్పారు, దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. అంటే బీఎస్సీ ఎన్ఎస్సీ ఎప్పుడు రావచ్చు లైక్లీ జనరల్గా? ఎన్ఎస్సి అన్ని అంతా రెడీగా ఉందండి, జస్ట్ ఫైనల్ పర్మిషన్సే కావాలి. సో మేబీ 2 monthsలో రావచ్చు అంటున్నారు. మ్యాక్సిమం ఏది లేకపోయినా 2025 ఎండింగ్ డిసెంబర్ లోపల రావచ్చు. డిసెంబర్ లోపల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంత రెడీ అయిపోయి మార్కెట్లో కూడా గ్రే మార్కెట్లో దాని డిమాండ్ బాగా పెరుగుతుంది. 2400 నడుస్తుంది అది. సో లిస్టింగ్ అనేది ఎంత ఇస్తారు, ఏ రేట్లో ఇస్తారు అనేది బట్టి చూడాలి. కాబట్టి జనరల్గా లిస్టింగ్ రోజే దాదాపుగా అనుకునేది ఏంటంటే 3,000-3,500 దాకా రావచ్చు అని. 900 నుంచి అన్లిస్టెడ్ షేర్స్ లో అమ్ముతున్నారు. చాలా మందికి ప్రాఫిట్ లో ఉన్నారు. అది మరి ఒక చిన్న మాట చెప్పి క్లోజ్ చేద్దాం. అన్లిస్టెడ్ షేర్ లో చేస్తే మరి ఇప్పుడు దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చా మనం ఏంటి? సో 1 minute అన్లిస్టెడ్ షేర్స్ మంచి కంపెనీలు, ఇప్పుడు ఇలాంటి గవర్నమెంట్ కంపెనీ ఎన్ఎస్సి, ఎన్ఎస్డిఎల్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇది కంపెనీ వస్తుంది అనుకునేది. ఎందుకంటే కొన్ని లిస్టెడ్ కావడానికి టైం పడతాయి. సో 3 ఏళ్ళు టైం పట్టినప్పుడు మన దాంట్లో వెయిట్ చేయాలంటే మన డబ్బులన్నా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. సో మరి దీని మీద మళ్ళీ మనం రేపు ప్రోగ్రామ్ లో మాట్లాడుకుందాం. మీరు ప్రభు గారు రేపు వస్తారు. మళ్ళీ మనకి ఈ ప్రోగ్రామ్కి ఉదయం 9:30 ప్రసారం అయ్యే ప్రైమ్ 9 బిజినెస్ ప్రైమ్ టైంలో తప్పనిసరిగా కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.